ఈ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీద ఎన్నైతే కుయ్యెత్తులు చేశారో అలాగే మా లీడర్ బాబు పాదుల మీద కూడా అన్ని కుయ్యెత్తులు చేస్తున్నారు. కానీ అన్నింటికీ ఒక సమాధానం చెప్తున్నాం, ఫేక్ నా కొడుకులు ఫేక్ బతుకులు, మీ బతుకులు చెడా, మీరు పనికిలో అమ్మ అబ్బకు పుట్టినోళ్ళు అయితే మనిషిని ఎదుర్కొంటారా, అంతేగాని ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఫ్యామిలీ ఇంట్లో లాగడం కాదు. మీకు నిజంగా సిగ్గు రద్ద పౌరుషం ఉంటే మనిషిని ఎదుర్కోండి. బాబు పాలను శక్తిని ఎదుర్కొని చేతకాకే ఆడంగ వేషాలు వేసుకొని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం చేతకా నా కొడుకులు. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్లు పెట్టి ఫేక్ నా కొడుకులు ఎవరైతే ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారో చాలా మంది బాబు పాలేరు గారు వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లారు. అటువంటి లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ కుటుంబాన్ని భార్య బిడ్డల్ని కూడా వీధిలోకి లాగి దుష్ప్రచారాలు చేస్తూ తప్పుడు ప్రచారంగా పోస్టులు పెడుతున్నారు. వారి మీద ఈరోజు సీఏ గారికి వినతిపత్రం జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఈ రోజు పార్టీ బొబ్బిల్లో ఇంత బలంగా నిలబడింది. ఒక పిలిపిస్తే అన్నయ్య కోసం 100 మంది నిలబడే కేపబిలిటీ ఉంది అంటే ఈ రోజు బాబు పాలేరు గారు అనే వ్యక్తి కోసం మేమందరం నిలబడుతున్నాం. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన చేసే మంచి పనులు మాలో ఎప్పుడు ఉంటాయి. ప్రతిదీ కూడా ఇప్పటికీ మాకు ఆదేశిస్తుంటారు, ఎక్కడ ఉన్నా మాకు చెప్తుంటారు. పార్టీని ఎప్పుడు బలోపేతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రతి కూడా మాకు చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు మా దగ్గర లేరు అనేసి ఏదోదో దుష్ప్రచారాలు చేసి మా గురించి కూడా కొన్ని సోషల్ మీడియాలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు పట్టుకొని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా అవతల వాడు ఎంత డోడైనా సరే మీకు డ్రెస్సులు ఏమైనా లేకపోతే మమ్మల్ని అడగండి, మా డ్రెస్సులు మా చీరలు కూడా మీకు పంపిస్తాం. నిజంగా ఆడంగులు ఎదలైతే మా డ్రెస్సులు పంపిస్తాం, మీరు వేసుకొని కొజ్జన కొడకల్లా చేయండి దుష్ప్రచారం. మాకు బాబు పాలేరు గారు కూడా అంతే అలాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకని తగ్గిస్తాం. కాబట్టి జై జనసేన. జనసేన పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి కుట్రల్లో అదేవిధంగా మరి మేము చేస్తున్నటువంటి ప్రజాసేవను వారవలేక పార్టీ బలోపేతాన్ని వారవలేక కొంతమంది కొన్ని రకాల రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను మరి ఈరోజు మేమందరం ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు 420 వాళ్ళ పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గౌరవ మన సీఏ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తప్పుడు పనులు చేస్తున్నటువంటి మరి ఇతర రాజకీయ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు సమాధానం చెప్తున్నాం. మీరు ఎన్ని ఇలాంటి చెత్త పనులు చేసినా కూడా మా యొక్క గౌరవాన్ని కానీ మా యొక్క పార్టీ ప్రతిష్టను కానీ ఏమాత్రం దిగజార్చే విధంగా మీరు ఎన్ని కుయ్యత్తులు చేసినా కూడా మేము అన్నింటినీ కూడా మరి తిప్పుకొట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా మరి సమాజంలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తుల మీద చేసి మా యొక్క ప్రయాణాన్ని మీరెవరూ ఆపలేరని చెప్పి సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు బాబు పాలేరు గారి మీద మీరు చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకమైనటువంటి పనులు, అదేవిధంగా వారిని దెబ్బ కొట్టలేక వారి ఆత్మధైర్యాన్ని తగ్గించలేక ఈరోజు వారి కుటుంబం పైన అనేక రకమైనటువంటి తప్పుడు అవాస్తవమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటిపైన మేము మరి లీగల్ గా మరి న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, ఈ చట్టం పైన నమ్మకం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు మాకు అదే నేర్పారు కాబట్టి మేము ఎదురుదాడి చేయగలం, చెంప మీద కొడితే చెంప మీద కొట్టగలం. కానీ మాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలన్నింటిలో కూడా మేము అనుసరిస్తాము. ఖచ్చితంగా మా పార్టీ అధినేత ఏదైతే చెప్పారో చట్టం పైన నమ్మకంతో మేము పనిచేస్తూ ఉన్నాము. చట్టం పైన నమ్మకంతో ఈరోజు గౌరవ సీఏ గారికి వినతిపూర్వకంగా మరి లెటర్ ఇవ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. మేము కూడా ఈ కొన్ని రోజులు ఓర్చాము అయినా కూడా మరి కుటుంబ సభ్యుల వరకు కూడా వెళ్లి వారి యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చే విధంగా తప్పుడు మాటలతో ఈ రోజు చేస్తూ ఉన్నారు. ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారో చేరవేసిన నుంచి క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఖబర్దార్ చెప్తున్నాం. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ద్వారా మీ అందరికీ కూడా మరి చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక ముందు కూడా జరిగినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ యొక్క పరిణామాలు మీరు ఊహించిన రీతిలో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన.